గుంటూరు మార్కెట్లో కేజీ టమాటా ధర 80 రూపాయలకు పలుకుతోంది. దీంతో కేజీ టమాటా కొనుగోలు చేసేవారు ఒక హాఫ్ కేజీ తోటో లేకపోతే పావు కేజీ తోటనే సరిపెట్టేసుకుంటున్నారు. ఇక కేజీకి ఒక 12 నుంచి 15 టమాటాలు మాత్రమే వస్తున్నాయి. దీంతో ఒక్కొక్క టమాటా ధర 5 రూపాయలుగా ఉంది. కోడిగుడ్డు ధర 6 రూపాయలు. ఒక్క టమాటా రేటు 5 రూపాయలకు చేరుకుందంటే అర్థం చేసుకోవచ్చు ఎలా ఉందో. సో దీనికి సంబంధించి మరింత సమాచారం గుంటూరు నుంచి మా ప్రతినిధి నాగరాజ్ అందిస్తారు. కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఇప్పటికే ఆకాశాన్నంటే ధరలతో కొనుగోలుదారులంతా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా టమాటా పరిస్థితిని చూస్తే ప్రస్తుతం మనం ఒక మార్కెట్లో ఉన్నాం. గుంటూరులోని మార్కెట్లో టమాటా కేజీ ధర 80 రూపాయలు ఉంది. దీంతో చాలా ఎక్కువ ధరలు ఉన్నాయని చెప్పేసి కేజీ 2 కేజీలు కొనుగోలు చేసే కొనుగోలుదారులు కూడా దాదాపు అర కేజీ కొనుగోలు చేస్తున్న పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం మనం చూసాం ఒక కస్టమరు మార్కెట్కి వచ్చి అర కేజీ టమాటాలను కొనుగోలు చేశారు. అర కేజీ కొనుగోలు చేస్తే ఎన్ని వచ్చాయి కూడా మనం చూడొచ్చు, మనం లెక్కబట్టేయగలం. ఖచ్చితంగా మనకి ఇక్కడ చూసినట్టయితే 8 కాయలు మాత్రమే అర కేజీకి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అంటే దాదాపుగా 40 రూపాయలు, అంటే 8 కాయలు వచ్చేసరికి 40 రూపాయలు, అంటే ఒక్కొక్క కాయ 5 రూపాయలు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇదే మార్కెట్లో మనం చూసినట్టయితే పక్కనే ఉన్న కోడిగుడ్ల ధరలకు వచ్చేటైతే దాదాపు డజను 75 రూపాయలకు అమ్ముతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్క కోడిగుడ్డు ధర 6 రూపాయలు ఉంటే టమాటా ధర మాత్రం ఖచ్చితంగా 5 రూపాయలు పడుతూ ఉంది. ఈ ధరలతో ప్రస్తుతం ఏం కొనుగోలు చేయని పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి వినియోగదారులు అంటున్నారు. సార్ ఎలా ఉన్నాయి ధరలు, ఎలా ఉన్నాయి? ఏమంటారు? ఎక్కువ ఉన్నాయి, క్వాలిటీ కూడా తక్కువగా ఉన్నాయి, వెంటనే పాడైపోతున్నాయి. ఇటువంటి పరిస్థితి ఎప్పటి నుంచి ఉంది? ఒక నెల నుంచి ఉంది. ఒక నెల నుంచి ఇదే పరిస్థితి. 500 నోటు పెట్టుకుని వెళ్తే వారానికి వస్తాయి. అవి వేస్టేజ్ ఎక్కువ జరుగుతుంది బికాస్ ఆఫ్ లో క్వాలిటీ. మీరు ఎంత కొన్నారు ఇక్కడ? అర కేజీ టమాటా, అర కేజీ పచ్చిమిరకాయలు ఉన్నాయి. ఎంత ఉంది కేజీ టమాటా? ఎంత ఉంది? కేజీ టమాటా 80. అంటే ఇది పరిస్థితి. ముఖ్యంగా 500 రూపాయల నోటు తీసుకొని వెళ్తే తప్పితే మార్కెట్లో కూరగాయలు కొనే పరిస్థితి లేదే అని చెప్పేసి వినియోగదారులు కూడా చెప్తా ఉన్నారు. ఇదే పరిస్థితి నగరం అంతటా కూడా ఉంది. దీంతో చాలామంది కూడా కొనుగోలు చేయడానికి వచ్చిన వాళ్ళంతా కూడా అతి తక్కువ మోతాదులో కేజీ, పావు కేజీ మాత్రమే టమాటాలు కొంటున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కెమెరామెన్ నాగరాజుతో నాగరాజు, TV9 గుంటూరు. సో ఒక టమాటా 5 రూపీస్, ఒక కోడిగుడ్డు 6 రూపీస్. ఇంట్రెస్టింగ్ కంపారిజన్. గుంటూరు నుంచి వరంగల్ వద్దాం. వరంగల్లో కూడా టమాటా రేటు సెంచరీ క్రాస్ చేయడంతో అక్కడి వంటింట్లో మంటలు మొదలయ్యాయి. ఇక ఉల్లి ధర కూడా వినియోగదారులను బెంబేలెత్తిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ పెద్దీష్ వరంగల్ నుంచి అందిస్తారు. కూరల్లో టమాటా లేదే బుక్క దిగని వినియోగదారులు ఇప్పుడు టమాటా ధరలు వింటేనే నీళ్లు మింగుతున్నారు. టమాటా ధర అమాంతం పెరిగిపోయింది, సెంచరీ కొట్టేసింది. సో వినియోగదారులు టమాటా ధరలు వింటేనే గుండెలు బాదుకునే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ అంటే మామూలుగా ఏ రిటైల్ మార్కెట్లో చూసినా, హోల్సేల్ మార్కెట్లో చూసినా టమాటా ధర ప్రస్తుతం 100 రూపాయలకు చేరుకుంది. దీంతో వినియోగదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. టమాటాలు 100 రూపాయలు బయట ఉన్నాయి సార్. మార్కెట్లో 80 రూపాయల కిలో ఉంది. సామాన్య ప్రజలు ఎవరు తినని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు తీసుకున్నారా? ఎంత ధర చెప్తున్నారు? 100 రూపాయలు చెప్పాను సార్. 80 రూపాయలు కిలో తీసుకున్నాను టమాటా. ధరలు తగ్గడానికి కారణాలు ఏంటి? ఇప్పుడు మార్కెట్ మాత్రం హోల్సేల్ 80 రూపాయలు ఉన్నది, బయట చిల్లర అమ్మటోళ్ళు 100 రూపాయల దాకా అమ్ముతాను. ఇంకా రేపు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు ఈ 3 నెలలు మదనపల్లి నుంచి వస్తుంది, తిరుపతి దగ్గర మదనపల్లి, చిత్తూరు జిల్లా నుంచి అక్కడి నుంచి వస్తారు టమాటా. అక్కడ కూడా బాగా అకాల వర్షాలు పడడం వల్ల మొన్నటిదాకా ఒక 1 మంత్ కింద 30 రూపీస్ 40 రూపీస్ కేజీ ఉండేది. ఒక్కసారి 1 వీక్లో ఎగ్దాం 100 రూపాయలు 80 రూపాయలు దాకా అయింది. ఇప్పుడు అన్నీ అక్కడి నుంచి బయట నుంచి రావడం. మన దగ్గర ఇప్పుడు లోకల్ ఇక్కడ ఏం పండేది, ఒక బెండకాయ, దొండకాయ, ఈ వంకాయ తప్ప ఇవే 50-60 రూపాయలకు ఉన్నాయి. ఈ బయట నుంచి ట్రాన్స్పోర్ట్తో ఇప్పుడు 100 రూపాయలు 80 రూపాయలకి మేము కూడా బేరం చేయాలంటే టమాటా ఒక 5 బాక్సులు అమ్మే, నేను ఒక బాక్స్ కూడా టమాటా అమ్ముతలేను, ఒక పెట్టే అమ్మలేకపోతున్నాను. మొత్తం మీద అయితే ఇక్కడ వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏ మార్కెట్లో విన్నా టమాటా ధర సెంచరీ కొట్టడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో టమాటా సెటైర్లు జోరుగా కొనసాగుతున్నాయి. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9 వరంగల్.